హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము కోస్గిలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్కి వచ్చేసామండి. సో ఇక్కడ మనకి స్టడీ ఎలా సాగుతుందో, ఎడ్యుకేషన్ పిల్లలకి ఏ విధంగా చెప్తున్నారో అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయో మనం ప్రిన్సిపాల్ గారితో మాట్లాడుతూ తెలుసుకుందామండి. ముందుగా అయితే మనం లోపలికి వెళ్దామండి. ఇదంతా కౌంటర్ ఏరియానండి. ఇక్కడ మనకి రిసెప్షన్ ఏరియానండి. సో ఇక్కడ మనకి టీచర్స్ అందరు కూర్చున్నారండి. సో మ్యాక్సిమం టీచర్స్ అయితే వెళ్ళిపోయారండి అందరూ. ఇది ఆఫ్టర్నూన్ కదండి, ఆఫ్టర్నూన్ వచ్చాము మేమైతే. సో కొన్ని మెంబర్స్ అయితే లంచ్ చేస్తున్నారు. సో మనము ఇంకా ఇక్కడ మేడమ్స్ని అడిగి రూమ్స్ అయితే చూస్తున్నామండి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పేసి. సో మనం ముందుగా ఇక్కడైతే ఎల్కేజీకి వచ్చేసామండి. సో చూడండి క్లాస్ రూమ్స్. సో ఎంత పెద్దగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయండి. క్లాస్ రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. బెంచెస్ అయితే చూస్తున్నారు కదా ఎంత కొన్ని ఉన్నాయో. సో మనకి చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారో మనకి అన్నీ బెంచెస్ ఉన్నాయండి. మ్యాక్సిమం వన్ బెంచ్లో టూ మెంబర్స్ లేదా 3 మెంబర్స్ అట్లా కూర్చుంటుండొచ్చు. పిల్లలని బట్టి మనకి బెంచెస్ ఉన్నాయండి. మరి ఎక్కువగా ఏసీ క్లాస్ రూమ్ అంతా ఇట్లా చేయకుండా చాలా బాగా అనిపించిందండి. సో రోస్ ప్రకారం బెంచెస్ వేశారు. అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే క్లాస్ రూమ్కి వెంటిలేషన్ బాగుందండి. ప్లస్ పైన చూసుకుంటే ఫ్యాన్స్ అయితే ఎవ్రీ క్లాస్ రూమ్కి 4 ఫ్యాన్స్ అయితే ఉన్నాయండి. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అయితే లేనట్టుంది, బాగానే ఉంది. మనకి వాటర్ కూడా కనిపిస్తున్నాయండి. మనకు మ్యాక్సిమం మంచి వాటర్ ఉన్నట్టున్నాయండి. ఫిల్టర్ వాటర్ అండ్ కూల్ వాటర్ అనిపిస్తున్నాయి. నాకైతే ఇక్కడ బాత్రూమ్స్ అండ్ ప్లే గ్రౌండ్ చూశాను. అండ్ బస్సెస్ అన్నీ బాగున్నాయండి. మాకైతే కొంచెం బెటర్ అనిపించింది, మంచిగానే ఉన్నాయి. సో క్లాస్ రూమ్స్ కానీ చూడండి ఎంత పెద్ద పెద్దగా విశాలంగా ఉన్నాయి. పిల్లలన్నీ డయాగ్రామ్స్ అవన్నీ వేశారండి. చాలా చాలా బాగున్నాయి క్లాస్ రూమ్స్. వెంటిలేషన్ అసలు చాలా బాగుందండి. క్లాస్కి ఎంత బాగుంది. గాలి వెలుతురు వస్తేనే కదండి పిల్లలకి మంచిగా ఉంటుంది. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ క్లాస్ రూమ్స్ అన్ని క్లాస్ రూమ్స్ చాలా బాగా నచ్చాయి. సో మనం సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామండి.